విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన దైనందిన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడడానికి ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే కొత్తగా గృహాన్ని కొనుగోలు చేసినా లేదా నిర్మించినా దానికి దృష్టి దోషం తగలటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో గృహానికి తగిలిన దృష్టి దోషాన్ని నివారింపజేయటానికి ఒక చిన్న కుండను తీసుకొని ఆ కుండ పైన మొత్తం కాటుక పూసి లేదా నలుపు రంగు పూసి దాని మీద తెల్లటి రంగుతో గుండ్రంగా ఒక ముఖం ఆకారంలో గీయాలి. ఆ తర్వాత ఆ కుండకి ఎర్రటి తిలకం బొట్టు పెట్టాలి. మీ గృహం ముందు భాగంలో ఆ కుండను వేలాడదీయాలి లేదా పైనున్న పిట్టగోడ నుంచి వేలాడదీయాలి. ఇలా చేస్తే గృహానికి ఉన్నటువంటి దృష్టి దోషాన్ని నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే నూతన గృహాన్ని కొనుగోలు చేసిన లేదా గృహాన్ని నిర్మించిన కుటుంబంలో సభ్యులెవరికీ దృష్టి దోషం తగలకుండా ఉండటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించటానికి ఆవు పేడను తీసుకొని అంటే గోమయాన్ని తీసుకొని చిన్న ప్రమిదలాగా తయారు చేసి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించి మీ గృహం ఆవరణలో ఆ దీపాన్ని ఉంచాలి. ఇలా చేస్తే దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. లేదా ఇంటి వసారాలో మధ్యలో దాన్ని ఉంచాలి. ఇలా చేస్తే కొత్తగా ఇల్లు నిర్మించుకున్న లేదా కొనుగోలు చేసిన కుటుంబంలో సభ్యులకు దృష్టి దోషం తగలకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే పసిపిల్లలకు దృష్టి దోషాన్ని నివారింపజేయటానికి మంగళవారం నాడు ఉప్పు, మిరపకాయలు, బెల్లము, తీపి పదార్థాలు వీటిని తీసుకొని తల నుంచి అరికాళ్ళ వరకు 7 సార్లు దిగదుడిచి గృహానికి దూరంగా పారవేయాలి. ఇలా చేస్తే దృష్టి దోషం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, జ్వరాలు నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే వారంలో వచ్చే 7 రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆదివారం, సోమవారం ఎవరికైనా సరే పాలతో తయారు చేయబడిన పదార్థాలతో దిష్టి తీసి వాటిని ఆవుకు తినిపించాలి. మంగళవారం, బుధవారం, శుక్రవారాల్లో లడ్డుతో దిష్టి తీసి కుక్కకు ఆ లడ్డును ఆహారంగా వేయాలి. అలాగే శనివారం నాడు లడ్డుతో దిష్టి తీసి నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కకి ఆ లడ్డును ఆహారంగా వేయాలి. అదేవిధంగా గురువారం నాడు దృష్టి తీర్చం నివారింపజేసుకోవటానికి దిష్టి తీయాలని భావించిన తరుణంలో సంధ్యా సమయంలో 5 మిఠాయిలు, ఒక అగరబత్తి, ఒక యాలక్కాయ తీసుకొని వాటితో ఎవరికైనా సరే దిష్టి తీసి మీకు సమీపంలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర వాటిని ఉంచి గృహానికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వారంలో వచ్చే 7 రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా దిష్టి తీసినట్లయితే గృహంలో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే చిన్నపిల్లలు దృష్టి దోషం వల్ల అన్నం సరిగా తినకుండా మారాన్ చేస్తూ ఉన్నట్లయితే, చిక్కిపోతూ ఉన్నట్లయితే ఆదివారం రోజు ఒక మట్టి పాత్రలో పాలు పోసి మీ పిల్లల తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ మట్టి పాత్రలో పాలు వీధిలో కుక్కలకు పోయాలి. ఇలా చేస్తే దృష్టి దోషం వల్ల చిక్కిపోవటం అనే సమస్య నుంచి తొందరగా బయటపడటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే పండిన కుంకుడుకాయను తీసుకొని దాన్ని ఒక దారానికి కట్టి చిన్నపిల్లల మెడలో కట్టినా మొలతాడుకు కట్టినా సరే దృష్టి దోషాన్ని చాలా సులభంగా నివారింపజేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలు దృష్టి దోషం వల్ల తరచుగా నిద్రలో ఉలిక్కి పడుతూ ఉన్నట్లయితే దాని నుంచి బయటపడటానికి వాళ్ళకి కొబ్బరికాయతో ఆదివారం రాత్రి సమయంలో దిష్టి తీసి ఆ కొబ్బరికాయను దూరంగా పగలగొట్టాలి. ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.